ఒక చైల్డ్ని అడాప్షన్ పూల్లో తీసుకురావడానికి మాకు దాదాపు 8 నెలల నుంచి 1 ఏడాది అవుతుంది. కానీ అప్పుడప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేట్ చేయదు, పోలీస్ చుట్టూలా తిరగాలి, వాళ్ళు ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయటం లేదని. చైల్డ్ ప్రొటెక్షన్లో చాలా సమస్యలు ఉన్నాయి. అడాప్షన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్. కానీ అన్ఫార్చునేట్లీ అడాప్షన్ ఈజ్ ఆల్వేస్ ద లోయెస్ట్ ప్రయారిటీ. ఫస్ట్ మీరు ఆలోచించండి, అంటే ఎవరో అమ్మేశారు, సొంత అమ్మ నాన్న ఉండొచ్చు ఆర్ మీడియేటర్ ఉండొచ్చు, అదొక ట్రామా. ఓకే, సమ్ సెంబ్లెన్స్ ఆఫ్ ఫ్యామిలీ అనుకుని కుటుంబంకి వస్తారు, అమ్మ నాన్న దొరికారు అని అథారిటీస్ తెలిసిపోయి వాళ్ళని మళ్ళీ తీసుకెళ్ళిపోతారు షెల్టర్కి. ట్రామా అనేది దే క్యారీ త్రూ అవుట్ దేర్ అడల్ట్ లైఫ్ ఆల్సో. నమస్తే, టాల్ రేడియోకి స్వాగతం. పిల్లల అడాప్షన్ అనగానే ఒక ఎమోషన్ దాంట్లో ఉంటుంది. ఎందుకంటే అడాప్ట్ చేసుకునే వాళ్ళు, అడాప్షన్కి వచ్చేవాళ్ళు, ఈ ఇద్దరు కూడా ఒక ఎమోషనల్ జర్నీతో ఉంటారు. సో అదంత ఈజీ కాదు దాని గురించి మాట్లాడటం కానీ, లేదా దాని గురించి వర్క్ చేయటం కానీ, అండ్ దాంట్లో ఉండే సమస్యల మీద పనిచేయటం కానీ. కానీ ఆ పనిని, ఆ బాధ్యతని భుజాల మీద తీసుకుని ఒక సంస్థ పనిచేస్తుంది. ఈరోజు ఆ సంస్థ కో-ఫౌండర్ అట్లాగే CEO మీరా మారుతి గారితో మాట్లాడి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని నాకు అనిపించాక ఆమెతో ఆ విషయాలు చర్చించి అందరం తెలుసుకుందాం. అండ్ మనం ఏం చేయొచ్చు, ఎందుకంటే చాలా సమస్యలకి పరిష్కారం ఎలా దొరుకుతుందంటే మాట్లాడుకోవడం మొదలు పెడితే దొరుకుతుంది. సో మాట్లాడుకుంటే అండ్ తెలుసుకుంటే ఎక్కడొక్కడ పరిష్కారం డెఫినెట్గా దొరుకుతుంది. అదేంటో ఈరోజు చూద్దాం. నమస్తే అండి. నమస్కారం. నమస్తే. సో మీరు ఈ సమస్య గురించి చెప్పినప్పుడు, మీరు పనిచేసిన కాజ్ గురించి చెప్పినప్పుడు నాకు ఇది ఎంత పెద్ద సమస్య అనిపించింది. కానీ ఎప్పుడైతే మీ సంస్థ చేస్తున్న యాక్టివిటీస్ నేను ఫాలో అవటం మొదలుపెట్టానో, చూస్తున్నానో, నాకు ఇది చాలా పెద్ద సమస్య, యాక్చువల్లీ మాట్లాడలేదు అందరూ అని అనిపించిందండి. ఎందుకంటే మీ వెబ్సైట్లో చూసినప్పుడు కనిపిస్తే 2 లక్షల మంది పిల్లలు అక్కడ అడాప్షన్కి సిద్ధంగా ఉన్నారు. కానీ 2,000 మంది పిల్లల దాకా మాత్రమే అడాప్షన్కి వెళ్తున్నారు. అండ్ అక్కడ పేరెంట్స్ కూడా 35,000 మంది దాకా వెయిట్ చేస్తున్నారు పిల్లల కోసం. నాకు అర్థం కాలేదు, ఈ గ్యాప్ ఏంటి అసలు, ఈ నెంబర్స్ మధ్య ఇంత గ్యాప్ ఎట్లా? ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడడానికి మా సంస్థ గురించి. సో రమా గారు, 2 లక్షల పిల్లలు షెల్టర్స్లో ఉన్నారు. షెల్టర్స్ని చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. షెల్టర్స్లో ఉన్నారు. 2 లక్షల పిల్లలు యాక్చువల్లీ అడాప్టబుల్ కారు. సో వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నారు బయట. సో 2 లక్షల్లో దాదాపు మా అనుమానం ప్రకారం అట్లీస్ట్ 25 to 30% అడాప్షన్ ఎవాల్యుయేషన్ చేయాలి. సో దాట్ ఈస్ ద ఇది అనమాట. ఎందుకంటే ఫ్యామిలీస్తో ఉన్న పిల్లలు ఎడ్యుకేషన్ సపోర్ట్ అని చెప్పి, పావర్టీ అని చెప్పేసి, ఆర్ మైగ్రెంట్ వర్కర్స్, వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని షెల్టర్స్లో అడ్మిట్ చేస్తారు. వాళ్ళని మనం అడాప్టబుల్ చేయలేము. సో adoptable children are only orphaned, abandoned and surrendered in India. సో ఈ 3 కేటగిరీ పిల్లల్ని మేము అడాప్షన్ పూల్లో తీసుకొస్తాం. ఆ గ్యాప్ ఎందుకు ఉందంటే, ప్రైమరీలీ మా సంస్థ పనిచేసేది కొంచెం పెద్ద పిల్లల కోసం. చిన్నప్పుడు వాళ్ళని ఎవాల్యుయేట్ చేయలేదనుకోండి, ఆర్ వాళ్ళు అడ్మిట్ అయ్యేటప్పుడే వాళ్ళకి 5-6 ఏళ్ళు అయింది. అప్పుడు ఏం చేస్తారంటే, జనరల్ మైండ్ సెట్ అనమాట, పెద్ద పిల్లల్ని ఎవరు అడాప్ట్ చేసుకోరు, వాళ్ళకి ఏదైనా బేసిక్ నీడ్స్ అయితే ఉంది కదా, వాళ్ళని పెట్టడానికి కొంచెం ఎఫర్ట్ పెట్టాలి పూల్లో రీచ్ అవ్వడానికి. సో అలా కాకుండా వాళ్ళు సరే ఉన్నారు కదా అన్న ఒక మైండ్ సెట్, నాట్ ఓన్లీ ద CCIs ఆర్ ద అథారిటీస్, ఐ థింక్ దిస్ మైండ్ సెట్ ఈజ్ ఆల్ పర్వేడింగ్ ఇన్ ద సొసైటీ. ఓకే, సొసైటీలో కూడా మీరు చూస్తే షెల్టర్ ఉంది కదా, వాళ్ళకి తిండి పెడుతున్నారు, కొంచెం ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, వాట్ ఈస్ సో బ్యాడ్ అబౌట్ ఇట్ అన్న ఒక ఇది వచ్చేస్తుంది అనమాట. సో మనం ఏం చేయాలంటే, వీ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ దట్ మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ మనం అసలు ఆలోచించకూడదు అలా. ఎవ్రీ చైల్డ్ డిజర్వ్స్ అ ఫ్యామిలీ. కరెక్ట్, రైట్? చైల్డ్కి ఫ్యామిలీలో ఉన్న బిలాంగింగ్, సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ కానీ, సౌకర్యాలు కానీ, అవి ఇంకెవ్వరూ ఇవ్వలేరు. మీరు ఒక షెల్టర్లో 5 స్టార్ ఫెసిలిటీస్ ఇచ్చినా కూడా ఫ్యామిలీలో ఉన్న అనుబంధం అది ఎక్కడా దొరకదు. మీ కుటుంబం అనేది ప్రైమరీ, అందరికీ అవసరం అని మనకు తెలుసు. ముఖ్యంగా పిల్లలకి చాలా అవసరం. సో ఆ కుటుంబం అనేది లేకుండా పిల్లలు ఎవరు ఎదగకూడదు అనేది మీ లక్ష్యం. ఎస్, మేము 7 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసినప్పుడు ఆ అండర్స్టాండింగ్ కూడా తక్కువ ఉంది. అండ్ అన్ని మాన్యువల్, అంటే ఇప్పుడు కేస్ ఫైల్స్ కానీ, చిల్డ్రన్స్ ఫైల్స్ కానీ షెల్టర్స్లో ఉన్నది అన్ని మాన్యువల్గా మెయింటైన్ చేసేవారు. చిల్డ్రన్ ఫాల్ త్రూ ద క్రాక్స్ అంటాం మేము. అంటే ఇప్పుడు ఒక ఫైల్ మిస్ అయిపోయింది, ఆ చైల్డ్ అసలు అక్కడ ఉన్నారని కూడా తెలియదు అనమాట అథారిటీస్కి.
సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ గార్డియన్ స్టేటస్ అనేది చాలా అన్క్లియర్ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు ఈ చైల్డ్కి గార్డియన్ ఉన్నారా, ఎవరైనా ఉండనండి, అమ్మ నాన్న అత్త మామ ఎవరైనా, ఆ గార్డియన్ స్టేటస్ అంటూ చాలా అన్క్లియర్ ఉంటుంది. ఒక్కొక్క చైల్డ్కి మేము వెళ్ళి చూసినప్పుడు 4-5 ఉంటారు, కానీ ఎవరు నోబడీ టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ అనమాట, తీసుకోరు టు రేజ్ ద చైల్డ్. సో అలాంటివి మేము వీ థాట్ దట్ నీడ్స్ టు బీ సాల్వ్డ్. సో ద గ్యాప్ ఇస్ బికాజ్ ఎవాల్యుయేట్ చేయటం లేదు అడాప్షన్కి. ఇంతమంది పిల్లలు ఉన్నారు కరెక్టే, కానీ ఆ పిల్లల్ని తరచూ అడాప్షన్ ఎవాల్యుయేషన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. అదే అథారిటీస్ కొంచెం చేయటం లేదన్నమాట. పిల్లలు ఉన్నారు అక్కడ హోమ్లో, షెల్టర్లో ఉన్నారు. సో ఇప్పుడు మీరు అంటున్నారంటే ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అంటే అది వేరే స్పెసిఫిక్ ఏదన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక షెల్టర్లో ఒక 20 పిల్లలు ఉన్నారనుకోండి, మనకి అందరి 20 పిల్లల్ని మనం ఒక్కొక్క కేస్ తీసుకుని ఓకే ఇస్ దిస్ చైల్డ్ ఎలిజిబుల్ ఫర్ అడాప్షన్ చూడాలన్నమాట. ఓకే. సో హూ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ అడాప్షన్, మీరు అడిగే ప్రశ్నకి ఆన్సర్ అది. యాజ్ ఐ సెడ్ అబాండన్డ్ ఉండాలి, అంటే ఎవరో వదిలేశారు, ఎక్కడో దొరికారు, చైల్డ్ దొరికారు, అండ్ వాళ్ళకి ప్రాసెస్ చేయాలి. ఎవరైనా ఉన్నారా, క్లెయిమెంట్ ఉన్నారా, ఎవరైనా రిలేటివ్ ఉన్నారా, అది పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. పేపర్లో ఇస్తే నోటిఫికేషన్ ఎవరైనా వస్తారా చూడాలి. స్పాట్ ఎంక్వైరీ అంటే ఎక్కడ దొరికారు, చిన్న ఇన్ఫెంట్ దొరికితే అది వేరు, మనకు తెలిసిపోతుంది ఎక్కడ దొరికారని. కానీ కొంచెం పెద్ద పిల్లలు ఎక్కడ దొరికారో వాళ్ళని అక్కడ పిలుచుకెళ్ళి, మీకు ఇక్కడ చుట్టుపక్కల మీ ఇల్లు తెలుసా, ఎవరైనా తెలుసా, ఇక్కడ నేబర్స్ని అడగడం, అట్లాంటి ఇన్వెస్టిగేషన్ చేయాలి. సో అది అబాండన్డ్ పిల్లలకి. ఆర్ఫన్ పిల్లలు కూడా సేమ్ ప్రాసెస్, ఆర్ఫన్ విత్ నో ఫ్యామిలీ సపోర్ట్ అంటాం. అండ్ సరెండర్డ్ పిల్లలు ఉన్నారు. సరెండర్డ్ అంటే వాళ్ళు స్వదాగా వచ్చి వాళ్ళు అంటున్నారు, మాకు ఈ బాబు పాప వద్దు, మేము మా పేరెంటల్ రైట్స్ మేము మీకు ఇచ్చేస్తాం. సో ద చైల్డ్ బికమ్స్ అ వార్డ్ ఆఫ్ ద స్టేట్. అండ్ దెన్ కానీ ఆ సరెండర్ అప్పుడు కూడా 60 days టైం ఇస్తారు, రీకన్సిడర్ చేసుకుని ఓకే మేము తీసుకెళ్ళిపోతాం అనుకుంటే 60 days తర్వాత అడాప్షన్ పూల్లో పెడతారనమాట. సో ఈ ప్రక్రియ అంతా కొంచెం టైం తీసుకుంటుంది. Of course, the Juvenile Justice Act governs the adoption laws, says ఈ ప్రాసెస్ అంతా 4 నెలల్లో కంప్లీట్ అయిపోవాలని. కానీ ఈ కాలంలో మేము చూస్తున్నాము, ఒక చైల్డ్ని అడాప్షన్ పూల్లో తీసుకురావడానికి మాకు దాదాపు 8 నెలల నుంచి 1 ఏడాది అవుతుంది ఈ మొత్తం ప్రాసెస్ చేయడానికి. యాక్చువల్లీ 4 monthsలో అయిపోవాలి, కానీ అప్పుడప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేట్ చేయదు, పోలీస్ చుట్టూలా తిరగాలి, వాళ్ళు ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయటం లేదని. న్యూస్ పేపర్ పబ్లికేషన్ అయిపోతుంది, ఆ టైం లైన్ అయిపోతుంది, కానీ డిస్ట్రిక్ట్ అథారిటీస్ వాళ్ళని అడాప్షన్కి పెట్టరు. సో చాలా సమస్యలు, అంటే డిలేస్ అన్నవి అథారిటీస్కి ఇదొక్కటే పని కాదు. సో దెర్ ఈస్ అ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అనమాట, అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. సో వాళ్ళకి చైల్డ్ ప్రొటెక్షన్లో చాలా సమస్యలు ఉన్నాయి. అడాప్షన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్, కానీ అన్ఫార్చునేట్లీ అడాప్షన్ ఈజ్ ఆల్వేస్ ద లోయెస్ట్ ప్రయారిటీ. బికాజ్ యాజ్ ఐ సెడ్, వాళ్ళ మైండ్ సెట్లో ఏముంది, షెల్టర్లో ఉన్నారు కదా, ఏదో చదువుకుంటున్నారు, తిండిస్తున్నారు, బట్టలు ఉంది. సో ఆ మైండ్ సెట్తో అది అడాప్షన్ ఆల్వేస్ ఇస్ ద లోయెస్ట్ ప్రయారిటీ. సో దట్ బికమ్స్ డిఫికల్ట్. అంటే వెయిటింగ్ లిస్ట్ కూడా నేను విన్నప్పుడు అడాప్షన్కి ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే వెయిటింగ్ లిస్ట్ కూడా చాలా ఉంటుంది అని విన్నాను. సో వెయిటింగ్ లిస్ట్ ఇప్పుడు ప్రస్తుతం 35,000 పేరెంట్స్ ఆర్ వెయిటింగ్. అండ్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది 70% ఆఫ్ దీస్ పేరెంట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ 0 to 6 years అనుకుందాం. కానీ ఆ పూల్లో పిల్లలు లేరు. ఓకే, ఇఫ్ ఆల్ ఇండియా చూసారంటే ఇప్పుడు 2,700 ఐ థింక్ ఇస్ ద నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఆల్ ఇండియాలో ఇన్ ద పూల్. అండ్ ఈ 0 to 6 yearsలో నాకు తెలిసి అబౌట్ మేబీ లెస్ దెన్ 1%. రీసెంట్లీ నేను చూసినప్పుడు 0 to 2 years పిల్లలు 39. ఓకే, సో మీరు ఆలోచించండి, 35,000లో 70% ఆఫ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫార్ దట్ 0 to 2 years. సో అందుకే ఆ టైం తీసుకోవడం ఏంటి 3 to 3.5 years, ఇన్ఫ్యాక్ట్ సమ్టైమ్స్ మోర్ అవుతుంది. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ డిస్కరేజ్డ్ అండ్ ఇల్లీగల్ అడాప్షన్స్ చేసుకుంటున్నారు. ఈ మధ్య చాలా ర్యాకెట్స్ బయటికి వస్తున్నాయి. ఇల్లీగల్ అడాప్షన్ ట్రాఫికింగ్ కిందే వస్తుంది. యూఆర్ గివింగ్ మనీ అండ్ బ్రింగింగ్ హోమ్ ద చైల్డ్. సో ట్రాఫికింగ్ కింద వస్తుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అంటే చైల్డ్కి మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ ట్రామా. ఫస్ట్ మీరు ఆలోచించండి, అంటే ఎవరో అమ్మేశారు, వాళ్ళ సొంత అమ్మ నాన్న ఉండొచ్చు ఆర్ మీడియేటర్ ఉండొచ్చు, అదొక ట్రామా. మళ్ళీ ఓకే సమ్ సెంబ్లెన్స్ ఆఫ్ ఫ్యామిలీ అనుకుని కుటుంబంకి వస్తారు, అమ్మ నాన్న దొరికారు అని, కానీ అథారిటీస్ తెలిసిపోయి వాళ్ళని మళ్ళీ తీసుకెళ్ళిపోతారు షెల్టర్కి.
సో ద ట్రామా ఫర్ ద చైల్డ్ అనేది మనము వీఆర్ నాట్ పేయింగ్ అటెన్షన్ అన్నమాట. ఇల్లీగల్ అడాప్షన్ ఎస్, కానీ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ద చైల్డ్ బికాజ్ చైల్డ్ పెద్దగా అవుతున్న కొద్దీ ట్రామా కలెక్ట్ అవుతూ ఉంటుంది. మనం అనుకుంటాం ఇన్ఫెంట్ అప్పుడు వదిలేసారు ఏం గుర్తుంది, అలా లేదు. ఇట్ ఈస్ ప్రూవన్ దట్ ట్రామా అనేది దే క్యారీ త్రూ అవుట్ దేర్ అడల్ట్ లైఫ్ ఆల్సో. అండ్ ఐఎమ్ ఆల్సో సేయింగ్ దిస్ బికాస్ ఐఎమ్ అన్ అడాప్టివ్ పేరెంట్ మై సెల్ఫ్. నేను అడాప్ట్ చేసుకున్నాను. అఫ్ కోర్స్ మా బాబు ఇప్పుడు 19 years. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అనమాట దట్ ఈ పిల్లల్ని ఎంత తొందరగా మనము అడాప్షన్ పూల్లో తెచ్చి ఫ్యామిలీ కేర్లో పెడతామో అంత తొందరగా దేర్ ఛాలెంజెస్ కెన్ బి అడ్రస్డ్ ఆల్సో. కరెక్ట్, రైట్? ఈ ట్రామా ఉన్నాయి అడ్రస్ చేయొచ్చు. బికాజ్ ఇన్ అ షెల్టర్ దిస్ ఇస్ నాట్ అడ్రస్డ్ అట్ ఆల్. సో కౌన్సిలింగ్ అనేది ఉంటారు కౌన్సిలర్స్, కానీ దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ట్రామా ఇన్ఫార్మ్డ్ కేర్. సో ఇది ఎంత తొందరగా పిల్లలు వస్తారో పూల్లో అంత తొందరగా అడాప్ట్ అవుతారు. ఈ మధ్య కొంచెం ఇంప్రూవ్ అయింది పిల్లల్ని, కొంచెం పెద్ద పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ అటు పేరెంట్స్ని ప్రిపేర్ చేయటం లేదు సరిగ్గా. అంటే పెద్ద పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటే కొంచెం ఛాలెంజెస్ ఉంటాయి, అండ్ ఇటు చైల్డ్ని కూడా ప్రిపేర్ చేయటం లేదు. అంటే ఫ్యామిలీ వాళ్ళు ఆల్ దేర్ లైఫ్ వాళ్ళు షెల్టర్లో ఉన్నారనుకోండి, హౌ టు ఇంటిగ్రేట్ విత్ అ ఫ్యామిలీ డైనమిక్స్ ఎలా ఉంటుంది, అది చైల్డ్ ప్రిపరేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో వీఆర్ ఆల్సో ట్రయింగ్ టు కన్సిడర్ ఆల్ దిస్ అండ్ క్లోజ్ ద ఎంటైర్ లూప్. అంటే వీ డోంట్ వాంట్ మేము సరే పూల్లో పెట్టేసాము ఇంకా అవర్ జాబ్ ఇస్ డన్ అనేది మేము అనుకోవటం లేదు. వాళ్ళకి ఫ్యామిలీ దొరికేదాకా అంటే ఫ్యామిలీ దొరికేదాకా కాదు, బికాస్ అది మా చేతుల్లో లేదు. అది ఇట్స్ ఆల్ ఇన్ అన్ ఆన్లైన్ పోర్టల్. ఇట్స్ అన్ ఆల్గోరిథమ్ అండ్ ఇట్ రన్స్ ఆన్ ఇట్స్ ఓన్. ఇది మోర్ ఫ్రమ్ డిస్రప్షన్స్. అంటే బికాస్ అడాప్ట్ చేసుకున్నామని రిటర్న్ చేయవచ్చు అన్న ఇది పేరెంట్స్కి తెలిసిపోయింది. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ వాట్ ఈస్ కాల్డ్ డిస్రప్షన్. సో అడాప్ట్ చేసుకుని రిటర్న్ చేస్తున్నారు. రియల్లీ? ఎస్. సో ఐ థింక్ ఫర్ అస్ ఇట్ ఈస్ అన్థింకబుల్. అంటే మనము ఆలోచించం, మీకు బయాలజికల్ చైల్డ్ ఉన్నారు, ప్రాబ్లమ్స్ ఉంటుంది, మీరు ఎక్కడ పంపిస్తారు? కడుపు లోపలికి అయితే పంపించలేరు. సో ఎందుకు అడాప్టెడ్ చిల్డ్రన్కి అంత ఈజీ అయిపోయింది టు రిటర్న్ దెమ్ ఇస్ సంథింగ్ వీఆర్ ఆల్సో లుకింగ్ ఎట్ పాలసీ చేంజెస్ ఇన్ దట్ దిస్ థింగ్. బట్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ దిస్ దట్ ఎవాల్యుయేషన్ చాలా త్వరగా అయిపోయి టైమ్ లైన్ కింద పిల్లల్ని తీసుకొస్తే there will definitely be more ఫ్యామిలీలో కలవటానికి ఈజీగా ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ ద మోస్ట్ నంబర్ అంటే ఎవరు వెయిట్ చేస్తున్నారు ఆ 0 to 2 years పిల్లలు లేరు పూల్లో, అంటే రావటం లేదు. మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ హూ ఆర్ ఇన్ దాట్ పూల్ ఆర్ మోస్ట్లీ అబాండన్డ్ ఆర్ సరెండర్డ్ ఆర్ స్పెషల్ నీడ్స్. సో ఇప్పుడు మీరు స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ అని చెప్పారు. మామూలు పిల్లలే అడ్జస్ట్ అవ్వటం లేదా ఫ్యామిలీ డైనమిక్స్లో కలవటం కష్టం. అంటే స్పెషల్ నీడ్స్ కిడ్స్ పిల్లల పరిస్థితి ఏంటంటే, అంటే వాళ్ళని అడాప్ట్ చేసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారా అసలు? ఎస్, ఐ థింక్ ఏమవుతుందంటే స్పెషల్ నీడ్స్ అనగానే చాలామంది భయపడిపోతారు. ఓకే, మాకు కుదరదు, స్పెషల్ నీడ్స్, నార్మల్ చైల్డ్ కావాలి, విచ్ ఇస్ నార్మల్ ఫర్ ఎనీబడి. బట్ ద చిల్డ్రన్ ఎవరైతే పూల్లో ఉన్నారో స్పెషల్ నీడ్స్ అనేది స్పెక్ట్రమ్ అనమాట. అంటే చాలా తక్కువ నీడ్స్ ఉన్న పిల్లలు ఉన్నారు, ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజ్డ్ పిల్లలు ఉన్నారు. తక్కువ నీడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లెఫ్ట్ లిప్ అనుకోండి, ఇట్స్ ట్రీటబుల్ నౌ. Lot of foundations are working. I think especially Smile Foundation is one of the big ones. So it is rectifiable. And there are some children who are low birth weight antaru. అంటే పుట్టినప్పుడు చాలా తక్కువ బర్త్ వెయిట్. సో మేబీ వాళ్ళ మైల్ స్టోన్స్ డెవలప్ కాకపోవచ్చు అన్న భయంతో వాళ్ళే స్పెషల్ నీడ్స్ అంటారు. సో అలాంటి పిల్లలు కూడా ఉంటారు. అండ్ యాక్చువల్లీ మిస్సింగ్ ఫింగర్ అనుకోండి, మిస్సింగ్ టో, దే ఆర్ ఆల్సో ఇన్ స్పెషల్ నీడ్స్. ఓకే. సో ట్రీటబుల్ కండిషన్స్ ఆర్ ఆల్సో ఇన్ స్పెషల్ నీడ్స్. అంటే ఇప్పుడు తరచు ఆస్తమా వస్తుంది అనుకోండి, వీజ్ ఉంది, ప్రాబ్లం ఉంది, బ్రాంకైటిస్ ఉంది, అలాంటి పిల్లల్ని కూడా వాళ్ళు స్పెషల్ నీడ్స్లో పెడతారు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ పేరెంట్స్ వెన్ దే లుక్ ఎట్ ద పోర్టల్, వాళ్ళు స్పెషల్ నీడ్స్ లిస్ట్ చూడడం చాలా ఇంపార్టెంట్ అని మేము కౌన్సిల్ చేస్తుంటాం. ఎందుకంటే దాంట్లో వీ డోంట్ నో మేనేజబుల్ కండిషన్ ఉంది, ట్రీటబుల్ కండిషన్ ఉంది. అది ఇంటికి వచ్చినప్పుడు యాక్చువల్లీ ఆ పిల్లలు ఇంకా ఇదవుతారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ నో ఆఫ్ అ పేరెంట్ అండ్ we both sometimes work together. She's a volunteer with us. She adopted a child who has a hole in the heart. So when the child is 5 years, you can operate and she can lead a normal life. So alanti conditions, when the child comes home,
యాక్చువల్లీ వాళ్ళ ప్రోగ్రెస్ ఇస్ ఫాస్టర్. కరెక్ట్. వాళ్ళకి ఒక ఆత్మీయత, అనురాగం దొరికిన తర్వాత డెఫినెట్గా తొందరగా అవుతుంది. సో దిస్ చైల్డ్ అంటే ఇప్పుడు 1.5 year అప్పుడు ఇంటికి తెచ్చుకున్న పిల్ల, అప్పుడు షీ వాజ్ నాట్ ఈవెన్ వాకింగ్ ఇన్ ద షెల్టర్. వచ్చిన వెంటనే ఒక 3 monthsలో షీ స్టార్టెడ్ వాకింగ్, రైట్? సో స్మాల్ వర్డ్స్ మాట్లాడడం, అవన్నీ ఐ థింక్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. చాలా చాలా ఇది అవుతుంది. సో వీ ఆస్క్, అంటే మేము రిక్వెస్ట్ చేస్తుంటాం పేరెంట్స్ని, స్పెషల్ నీడ్స్ మీరు అడాప్ట్ చేసుకోమని ఫోర్స్ ఎవరు చేయలేరు, కానీ అది చూడడం, దాంట్లో లిస్ట్లో చూడడం, బికాజ్ స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ 60 రోజుల్లో వచ్చేస్తారు మీకు ఇంటికి. సో మీకు మేనేజబుల్ కండిషన్ ఉంటే ఓకే దిస్ వీ కెన్ ట్రీట్ అండ్ అట్లాంటిది ఉంటే, అంటే సమ్టైమ్స్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ADHD పిల్లలు ఉంటారు, వాళ్ళని కూడా స్పెషల్ నీడ్స్ అంటారు, కానీ ADHD మధ్య చాలా మేనేజబుల్ కండిషన్. సో అలాంటి పిల్లల్ని కూడా మేము పెట్టమని, అంటే చూడమని చెప్పి మేము చాలా కౌన్సిల్ చేస్తుంటాము. గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ టు ఐ థింక్ ఇంప్రూవ్ ది అవేర్నెస్ అబౌట్ దిస్ చిల్డ్రన్. ఎప్పుడో ఒకసారి ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టడం కాకుండా మాట్లాడితే ఈ చిల్డ్రన్ గురించి, బికాజ్ ఇన్ ద 2700 ఇవాళ పూల్లో ఉన్నది 72% చిల్డ్రన్ ఆర్ స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్. ఓ గాడ్. సో అండ్ దే ఆర్ అగైన్ ఇన్ ద స్పెక్ట్రమ్, ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజ్ పిల్లలు ఉన్నారు. కానీ ఇన్ఫ్యాక్ట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇంటర్ కంట్రీ అడాప్షన్స్ అంటాము, అంటే ఫారినర్స్ హూ అడాప్ట్ స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్. దే విల్ ట్రీట్ దెమ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజ్ పిల్లల్ని కూడా అడాప్ట్ చేసుకున్న పేరెంట్స్ ఉన్నారు. కానీ ఆల్సో బికాస్ వెయిట్ టైం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, దే కన్సిడర్ స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ అండ్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ ఇది దే ట్రీట్ దెమ్. కానీ అంటే ఇట్ టేక్స్ అ బిగ్ హార్ట్, వీ అండర్స్టాండ్, అంటే బికాజ్ ఇట్ సమ్ ఆఫ్ ద నీడ్స్ పర్మనెంట్గా ఉండొచ్చు, కానీ అట్లీస్ట్ సమ్ ఆఫ్ ద స్మాలర్ నీడ్స్ పిల్లల్ని అడాప్ట్ చేసుకుని సో దట్ దే ఆల్సో గెట్ అ డిఫరెంట్ లైఫ్ is something we constantly work on. And also I think the social welfare department and the women and child development should work together అనిపిస్తుంది మాకు. అంటే చాలా మిత్స్ ఉంటాయి స్పెషల్ నీడ్స్ పిల్లల గురించి, అది కొంచెం వీ కీప్ థింకింగ్ అబౌట్ దట్. ఇండియాస్ చిల్డ్రన్ అన్న ఈ ఫౌండేషన్ని, సో నాకు అర్థమైంది మీకు ఇన్స్పిరేషన్ ఏమి ఉంటుంది అన్నది, లైక్ అడాప్ట్ చేసుకునేటప్పుడు మీరు చూసిన గ్యాప్స్ అవన్నీ మిమ్మల్ని డెఫినెట్గా మోటివేట్ చేస్తుంటే దీని మీద వర్క్ చేయాలని, అంతే కదా? సో ఈ ఫౌండేషన్ ఏం చేస్తుందండి? సో మేము చేసేది, వీఆర్ నాట్ అ షెల్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు గివ్ దట్ డిస్క్లైమర్. చాలామంది మేము షెల్టర్ అనుకుని కాల్ చేసేస్తుంటారు. వీఆర్ నాట్ అ షెల్టర్. మేము వీ సపోర్ట్ ద గవర్నమెంట్ అథారిటీస్ టు bring children into the legal adoption pool. So the adoption system ఎలా ఉందంటే ఇప్పుడు just to delve into this thing, అడాప్షన్ అనేది ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది. సో ఇఫ్ ఐఎమ్ అ పేరెంట్ హూ వాంట్స్ టు అడాప్ట్, వీ హ్యావ్ టు గో రిజిస్టర్ ఆన్ ద పోర్టల్ అండ్ అ చైల్డ్ హూ ఇస్ అడాప్టబుల్ ఆల్సో విల్ బీ పుట్ ఇన్ ద పోర్టల్. సో ఇద్దరు పేరెంట్ అండ్ చైల్డ్ హ్యావ్ టు బీ ఇన్ ద పోర్టల్. సో పేరెంట్ ప్రిఫరెన్సెస్ ప్రకారం, అంటే జెండర్ ఉంటుంది, ఏజ్, జోన్ ఆఫ్ వేర్ యూ వాంట్ టు అడాప్ట్, అవన్నీ ప్రిఫరెన్సెస్ ప్రకారం ఎవరెవరు చిల్డ్రన్ని పూల్లో పెడతారో మ్యాచ్ చేసి వాళ్ళు రెఫరల్ ఇస్తారనమాట. సో మేము ఫెసిలిటేట్ చేసేది ఫర్ ద చైల్డ్ టు కమ్ ఇన్ టు ద పూల్. ఆ చిల్డ్రన్ రావటం లేదు కాబట్టి వాళ్ళు ఫ్యామిలీకి వెళ్ళటం లేదు. సో మేము వీ వర్క్ వెరీ క్లోజ్లీ విత్ ద డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్. ఎవ్రీ డిస్ట్రిక్ట్తో పనిచేస్తాము మేము. మహారాష్ట్ర, కర్ణాటక అండ్ తెలంగాణలో పనిచేస్తాం. ఐ హ్యావ్ అ టీమ్ ఆఫ్ 18 people. వాళ్ళు ఫీల్డ్ వర్క్ చేస్తారనమాట. సో దే గో టు ఎవ్రీ డిస్ట్రిక్ట్, ఎవ్రీ షెల్టర్ ఇన్ ద డిస్ట్రిక్ట్. అండ్ మా టెక్నాలజీ సొల్యూషన్ ఉంది, వీ కాల్ ఇట్ చైల్డ్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ సొల్యూషన్. దాంట్లో ఎవ్రీ చైల్డ్ ఇన్ ద షెల్టర్, అంటే ఇప్పుడు ఉట్టి అడాప్టబుల్ చిల్డ్రన్ అని మాకు తెలియదు కాబట్టి ప్రతి ఒక్క చైల్డ్ డేటా మేము ఎంటర్ చేస్తాం. డేటా అంటే ఇప్పుడు క్లాసిఫికేషన్, అంటే ఆ చైల్డ్ ఏ కేటగిరీ, అబాండన్డా, ఆర్ఫన్డా, సరెండర్డా, పేరెంట్స్ ఉన్నారా, ఆర్ ఉట్టి గార్డియన్స్ ఉన్నారా. సో ఇవన్నీ టెక్నాలజీ, ఇందాక మీరు మాన్యువల్గా అన్నారు కదా, మాన్యువల్ కాకుండా టెక్నాలజీలో ఎంటర్ చేస్తాం. సో మా టెక్నాలజీలో ఎంటర్ చేసిన వెంటనే ఇట్ విల్ గివ్ అ సబ్సెట్ ఆఫ్ డేటా అనమాట. సో మేము 20 పిల్లలు ఎంటర్ చేసామంటే దాంట్లో నుంచి మేబీ 8 పిల్లలు అడాప్షన్ ఎంక్వైరీ చేయవచ్చు. సో ఆ డేటా తీసుకుని మేము ఈ DCPO అంటాము, వాళ్ళ దగ్గరికి వెళ్ళి CWC చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి వెళ్ళి ఇప్పుడు మీరు ఆర్డర్స్ ఇవ్వండి ఈ పిల్లల్ని అడాప్షన్ ప్రాసెస్ కింద. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబాండెండ్ చైల్డ్ని పూల్లో తీసుకురావాలంటే
వాళ్ళని ఫస్ట్ దెర్ హ్యాస్ టు బి అ న్యూస్ పేపర్ పబ్లికేషన్ ఇన్ నేషనల్ పేపర్ అండ్ అ లోకల్ న్యూస్ పేపర్ అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అండ్ ఆల్సో ఇన్ సమ్ స్టేట్స్ టీవీ బ్రాడ్కాస్టింగ్ చేయాలి, దూరదర్శన్ మీద బ్రాడ్కాస్ట్ చేయాలి. ఇవన్నీ చేయడానికి ఒక 4 months అవుతుంది. అంటే దాని తర్వాత ఎవరు ముందుకు రాకపోతే ఓకే నాకు తెలుసు ఈ పాపో బాబో తెలుసు అని చెప్పేసి అప్పుడు వాళ్ళు మన అడాప్షన్లో పెట్టవచ్చు. సో మేము ఈ ప్రాసెస్ అంతా ఫెసిలిటేట్ చేస్తామన్నమాట త్రూ అవర్ టెక్నాలజీ. మేము మానిటర్ కూడా చేస్తాం. సో ఇఫ్ DCPU ఈజ్ వర్కింగ్ ఆన్ ద కేస్, మేము ఓకే ఈ కేసు ఏ స్టేజ్లో ఉంది, న్యూస్ పేపర్ పబ్లికేషన్ అయిందా, ఓకే వి ఎంటర్ ఇట్ అనమాట ఇన్ అవర్ డేటా ఇన్ అవర్ సిస్టమ్. సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ లెటర్ ఇచ్చాం ఇన్వెస్టిగేట్ చేయమని, అది ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. సో ఇట్ ఈస్ అ ట్రాకింగ్ మెకానిజం. సో ఇట్ ఈస్ దట్స్ వై ఇట్ మేనేజెస్ ఎంటైర్లీ అనమాట. అండ్ ద USP ఇక్కడ రమా గారు ఒకటి, మేము ఈ స్టేట్స్లో ఎంటర్ అయినప్పుడు ఇప్పుడు WCDని అడిగితే ఎందరు పిల్లలు ఉన్నారు షెల్టర్స్లో మీ స్టేట్లో అంటే వాళ్ళకి ఐడియా ఉండేది కాదు. ఓకే, బట్ నౌ త్రూ అవర్ సిస్టమ్ తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఓకే ఇంతమంది షెల్టర్లో ఉన్నారు, ఇంతమంది అడాప్టబుల్ ఉన్నారు, ఇంతమంది ఎవాల్యుయేట్ చేయాలనేది. సో ఇప్పుడు మీరు వేరే వేరే స్టేట్స్కి వెళ్ళినా వేర్ దే డోంట్ యూజ్ అ స్పెసిఫిక్ టెక్నాలజీ, ఇట్ ఈస్ అ ప్రాబ్లం. వాళ్ళకి ఎంతమంది పిల్లలు షెల్టర్స్లో ఉన్నారనేది తెలీదు. సో గవర్నమెంట్ దో ఇన్ ద లాస్ట్ 6-7 years హ్యాస్ ఇంట్రడ్యూస్ లాట్ ఆఫ్ టెక్నాలజీ సొల్యూషన్స్. మిషన్ వాత్సల్య పోర్టల్ అని ఇంట్రడ్యూస్ చేశారు. సో వేర్ అందరూ CCIs కూడా ఎంటర్ చేయాలి, DCPU కూడా ఎంటర్ చేయాలి డేటా అంతా అని చెప్పేసి. కానీ ఏమవుతుంది, మాలాగా ఒక్కొక్క షెల్టర్కి వెళ్ళి డేటా తీసుకోవడం తక్కువ. వాళ్ళు CCIస్ని అడుగుతారు, వాళ్ళు ఇస్తారు. సో అంటే ఇప్పుడు CCI 10 children అంటారు, దాంట్లో 2 అడాప్టబుల్ అంటారు. కానీ మేము అక్కడికి వెళ్తే 10 childrenలో మాకు కనిపించేది 6 ఉండొచ్చు. సో ఆ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. చేస్తున్నారు, గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్, కానీ ఇట్స్ అ వెరీ మ్యాసివ్లీ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ రమా గారు. ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ హెల్ప్ టు పుష్ ఇట్ ఫార్వర్డ్. సో ఇప్పుడు మీ సంస్థ ఏదైతే మీ ఫౌండేషన్ చేస్తుందో, ఇప్పుడు మీరు చెప్తున్నారు సమస్య చాలా పెద్దగా కనిపిస్తుంది. సో ఇంకా చాలామంది కూడా దీంట్లో చేతులు కలిపందే ఇది తొందరగా. సో మీరేం సజెస్ట్ చేస్తారు కామన్ మ్యాన్గా, మేము ఎట్లా దీంట్లో మీకు సహాయపడగలుగుతాం, లేదా మేము ఎలా చేయొచ్చు, ఎలా అంటే ఇంకొంచెం ఈ ప్రాసెస్ ముందుకే నిజంగా ప్రతి పిల్లాడికి ఒక హోమ్ వచ్చేలాగా ఎట్లా చేయగలుగుతాం, ఫ్యామిలీ వచ్చేలాగా? చాలామంది సపోర్ట్ చేస్తారు షెల్టర్స్కి, అండ్ రైట్లీ సో, రైట్ డొనేషన్స్ వస్తాయి వాళ్ళకి చాలా, అండ్ దే హ్యావ్ టు రన్ ద షెల్టర్. బట్ మీరు డొనేట్ చేసే ముందు కెన్ యూ ఆస్క్ దెమ్ అ ఫ్యూ క్వశ్చన్స్. అంటే ఎంతమంది అనాథలు ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఫనేజ్ అనేది వర్డ్ JJ యాక్ట్ నుంచి తీసేశారు, జువెనైల్ జస్టిస్ యాక్ట్. దేర్ ఆల్ కాల్డ్ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళు ఒకవేళ వాళ్ళు వాళ్ళ సంస్థ పేరు ముందు ఆర్ఫనేజ్ అనాథాశ్రమం పెట్టుకున్నారంటే దట్ ఈస్ రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక్కోవాలి, ఆర్ యూ రిజిస్టర్డ్ అండర్ JJ యాక్ట్. JJ యాక్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షెల్టర్ JJ యాక్ట్ రిజిస్టర్డ్ కాదా, లేకపోతే ఇట్స్ అన్ ఇల్లీగల్ షెల్టర్. ఓకే, సో అది కనుక్కోవాలి వెన్ యూఆర్ డొనేటింగ్. అండ్ ఎంతమంది ఆర్ఫన్స్ ఉన్నారు వాళ్ళకి తెలియాలి, ఎంతమంది ఆర్ఫన్స్ ఉన్నారు, ఎంతమంది లేరు, ఎంతమందికి ఫ్యామిలీస్ ఉన్నారు. ఎందుకంటే ఆర్ఫన్స్ అండ్ అబాండన్డ్ చిల్డ్రన్ ఉంటే వాళ్ళని మీరు అడాప్షన్లో పెడుతున్నారా, ఇలాంటి క్వశ్చన్స్ మనం అడిగినప్పుడు మన తరఫున CCIs కూడా కొంచెం ఓకే చాలామంది అడుగుతున్నారు, బ్లైండ్గా ఇచ్చేయటం లేదు. ఎడ్యుకేషన్కి అంటారు, ఫుడ్కి అంటారు, అట్లా ఇవ్వకుండా కొన్ని క్వశ్చన్స్ వాళ్ళని పర్టినెంట్ క్వశ్చన్స్ అడిగితే మాకు కూడా అనిపిస్తుంది కొంచెం ఇట్ విల్ హెల్ప్ దిస్ థింగ్. అండ్ మీకు కూడా అర్థమవుతుంది. ఒకవేళ వాళ్ళు లేదు మేము పెట్టడం లేదంటే ఎందుకు పెట్టడం లేదు, అడాప్షన్కి ఎందుకు ఇవ్వటం లేదు, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ మీరు అడిగి మా సంస్థకి రీచ్ అవుట్ అవుతే వీ విల్ రీచ్ అవుట్ అండ్ హెల్ప్ దెమ్. ఓకే, సో అలాంటిది డెఫినెట్లీ ఐ థింక్ హ్యూజ్ హెల్ప్ అనమాట ఈజ్ వన్ థింగ్ విచ్ వీ టాక్ అబౌట్. ది అదర్ థింగ్ వీఆర్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ వాలంటీర్స్ టు స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ సర్టన్ థింగ్స్, రైట్, లైక్ ఇల్లీగల్ అడాప్షన్, సేఫ్ సరెండర్, అవన్నీ పీపుల్ షుడ్ నో. సేఫ్ సరెండర్ అనేది లా, మనకి చాలామందికి అసలు తెలియదు ఆ లా ఉందని చెప్పి. సో అలాంటి వాటికి కూడా సపోర్ట్ అనేది వాలంటీర్, బట్ వీ డోంట్ మేనేజ్ ద వాలంటీర్స్. మేము వాళ్ళకి చాలా కొలాటరల్ ఇస్తాం, మా దగ్గర ఉన్న కంటెంట్ అది ఇస్తాము, అండ్ హౌ దే డిస్ట్రిబ్యూట్ ఈజ్ సంథింగ్ దే షుడ్ ప్లాన్ అండ్ డూ ఇట్ అనమాట. ఓకే, అవేర్నెస్ క్రియేట్ అది నిజంగానే బాధ్యతను ప్రతి పౌరుడు చేయాల్సిన పని. ఎందుకంటే మనకు తెలిసిన విషయాన్ని
చెప్పాలి. Yes. సో తెలియని వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఇల్లీగల్ అడాప్షన్ అవ్వచ్చు ఇదంతా, లేదా లీగల్ సరెండర్, ఇవన్నీ తెలియాలి అంటే అందరికీ తెలియకపోవచ్చు. సో కొంచెం ఒక అవేర్నెస్ క్రియేట్ చేసిన. అండ్ లాస్ట్ టైం ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారు, మనకి ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా ఒక బాధ్యత ఉంటుంది. సడన్గా అక్కడ 9 నెలలు అమ్మాయి ప్రెగ్నెంట్ కానప్పుడు ఆ ఇంట్లోకి ఒక పిల్లాడు వస్తే ఎలా వచ్చాడో అని అడగడం అనేది ఒక బేసిక్ అట్లీస్ట్ ఆ చిన్న బాధ్యత చేయండి. ఎందుకంటే ఫోన్లే అని వదిలేయడం కాదు, అది రియల్గా లీగల్గానే అడాప్ట్ చేసుకున్నారా లేకపోతే ఆ పిల్లాడికి అన్యాయం జరుగుతుందో మనకు తెలియాలంటే పక్కనున్న కుటుంబం బాధ్యత ఉంటుంది, అది డెఫినెట్గానే. సో ఇలాంటివి కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఐ థింక్ అంటే మనం నాగరికులుగా, సిటిజన్స్గా ఐ థింక్ మనం ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామో అంత ఐ థింక్ ప్రాబ్లమ్స్ కొంచెం తక్కువ అవుతున్నాయి. ఎందుకంటే మనం కుటుంబం కోసం ఆలోచిస్తాం, కానీ మీరు ఇప్పటివరకు చెప్తున్నది వింటుంటే ఆ పిల్లాడి వైపు నుంచి, అంటే ఆ పిల్ల వైపు నుంచి, చిన్న బేబీ వైపు నుంచి ఆలోచిస్తే అది ఇట్స్ ఎ జర్నీ. ఆ జర్నీలో మనందరికీ కూడా బాధ్యత ఉంది, ప్రతి ఒక్కరికి డెఫినెట్గా. దాన్ని జాగ్రత్తగా వాళ్ళు మంచి జీవితాన్ని గడిపేలాగా చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంటుంది. దాంట్లో ఎక్కడైనా తేడా వస్తుందంటే మనందరం స్టెప్ ఇన్ ఫస్ట్ నుంచుని అట్లీస్ట్ బాధ్యత తీసుకుని క్వశ్చన్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ చేసినప్పుడు మార్పు మొదలవుతుంది. నేను మీ వెబ్సైట్లో ఒకటి కూడా చూసాను, మీరు అడాప్షన్ తీసుకున్న వాళ్ళు, అంటే అడాప్షన్ ఛాలెంజెస్ మీద కౌన్సిలింగ్ కూడా చేస్తారు. అడాప్షన్ ఛాలెంజెస్ అంటే వాట్ యు మీన్? అంటే పిల్లల వైపు నుంచో పేరెంట్స్ వైపు నుంచో ఎలా అంటారు? సో దెర్ ఆర్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి. సో లాట్ ఆఫ్ పేరెంట్స్ అండ్ మా దగ్గరికి వచ్చే పేరెంట్స్ కొందరు పెద్ద పిల్లలు అడాప్షన్కి వస్తారు. ఐ ఆల్సో డూ యంగర్ చిల్డ్రన్ అడాప్షన్. సో వన్ థింగ్ అండి, ఏమవుతుంది వెన్ ఎవర్ అండ్ మా సంస్థ ఆల్సో బిలీవ్స్ అడాప్షన్ షుడ్ బి, ద కౌన్సిలింగ్ షుడ్ బి బిఫోర్ అడాప్షన్. చాలామంది వస్తారు, అడాప్షన్ తర్వాత కూడా రావచ్చు, బట్ టు బీ ప్రిపేర్డ్ ఈజ్ ద బెస్ట్ థింగ్. సో ఆ ప్రిపరేషన్ అనేది అప్పుడప్పుడు కొంచెం తక్కువ అయిపోతుంది. బయాలజికల్ చైల్డ్ని కూడా మనము జన్మనిచ్చినప్పుడు ఇట్ టేక్స్ 9 months, రైట్? సో యూ హ్యావ్ 9 months ఆఫ్ ప్రిపరేషన్. సో వీ ఫీల్ అంతే ప్రిపరేషన్ కావాలి ఫర్ అన్ చైల్డ్ టు బీ అడాప్టెడ్. అండ్ ఇవాళ రేపు బికాస్ ద వెయిట్ టైమ్ ఈజ్ మోర్, మేము పేరెంట్స్ చెప్తుంటాం, యూజ్ దట్ టైమ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్, రైట్? సో వన్ థింగ్ విచ్ ఈజ్ నాట్ అ ఛాలెంజ్, బట్ లాట్ ఆఫ్ పేరెంట్స్ హెసిటేట్ చేస్తారు చాలా, ఇది పిల్లలకి చెప్పాలా లేదా వాళ్ళు అడాప్టెడ్ అని, రైట్? సో డిస్క్లోజర్ అంటాం మేము. దట్ ఈస్ ద ప్రైమరీ థింగ్ యూ షుడ్ డూ టు ద చైల్డ్. ఓకే, చైల్డ్ షుడ్ నెవర్ గ్రో అప్. అంటే ఎప్పుడు ఎందుకు ఇరుగు పొరుగు వాళ్ళు, మీరు చెప్పారు ఇరుగు పొరుగు వాళ్ళకి తెలిసేసి వాళ్ళు చెప్పడం కంటే మీరు చెప్పడం ఈజ్ ద బెస్ట్ యాజ్ అ పేరెంట్. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఎప్పటి నుంచి అడుగుతారు, మేము day 1 నుంచి అంటాం. ఈవెన్ ఇఫ్ ద చైల్డ్ ఇస్ 3 months, ఎస్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఐల్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ అవర్ సన్. హీ కేమ్ హోమ్ వెన్ హీ వాజ్ 5.5 months old. సో ఆల్మోస్ట్ 6 months నుంచి రోజు నేను కథ చెప్పేదాన్ని, ఎలా వచ్చాడు ఇంటికి అని చెప్పేసి. అండ్ రీసెంట్లీ వీ సెలబ్రేటెడ్ హిజ్ 19th year ఆఫ్ హోమ్ కమింగ్. సో అంటే నేను ఇట్స్ ఆల్ చైల్డ్ అప్రోప్రియేట్. సో 6 months కాబట్టి మేక్ లాట్ ఆఫ్ సౌండ్స్, బస్లో వచ్చాము, ట్రైన్లో వెళ్ళాము, మేక్ ద ట్రైన్ సౌండ్, అట్లాంటిది చేసి ఇట్ కైండ్ ఆఫ్ గెట్స్, ఇట్ హ్యాస్ టు ఇంటిగ్రేట్ ఇన్ దేర్ మైండ్. సో ఈ 2 years వరకు రోజు రాత్రి, మీరు నమ్మితే నమ్మండి, రోజు రాత్రి నేనో లేకపోతే మా పాపో ఇద్దరు, వీ యూస్ టు టెల్ హిమ్ ద స్టోరీ. అండ్ బై 2 years వాడికి ఇంకా హీ సెడ్, నాకు ఈ స్టోరీ తెలిసి ఇంకా ఈ స్టోరీ మానేద్దాం. సో హీ హ్యాడ్ ఇంటిగ్రేటెడ్ దట్ ఫ్యాక్ట్. అండ్ అడాప్షన్ అనే పదం యూస్ చేసే అవసరం చాలా ఉంది, బికాజ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం ఇదే ఆలోచించాలి, అది ఐడెంటిటీ వాళ్ళది, అండ్ దే హ్యావ్ ద రైట్ టు నో. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు చెప్తుంటే అనిపిస్తుంది, మనం చిన్నప్పటి నుంచి ఏదైతే ఇది సహజం అని అనిపిస్తుందో దాని మీద పెద్దగా ఇమోషనల్గా హట్ అయ్యేది ఉండదు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేను కూడా వీళ్ళ న్యాచురల్గా పుట్టానేమో అని అనుకున్నప్పుడు సడన్గా ఒకరోజు కాదు అన్నప్పుడు ఆ ఫ్యాక్ట్ చాలా హట్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే తనకు తెలుసు చిన్నప్పటి నుంచి నేను అడాప్టెడ్ అని వింటున్నాడు కాబట్టి అది పెద్ద ఇట్స్ నార్మలైజ్డ్ అయిపోయింది, అది పెద్ద ఏమీ అనిపించదు. మేమంటాము వీ షుడ్ నార్మలైజ్ అడాప్షన్ బట్ నాట్ శానిటైజ్ ఇట్. ఓకే, సో వెన్ ఐ సే శానిటైజ్, వాళ్ళది ఒక గతం ఉంది, ఓకే, దెర్ ఈస్ అ లాస్ అండ్ దెర్ ఈస్ అ గెయిన్. మనం ఆ రెండింటిని వీ హ్యావ్ టు హోల్డ్ స్పేస్. ఓకే, సో దిస్ స్పెషలీ ఇంపార్టెంట్ వెన్ ఓల్డర్ చిల్డ్రన్ అడాప్షన్కి వస్తాం.
రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐ రీసెంట్లీ కౌన్సిల్డ్ అ పేరెంట్ హూ అడాప్టెడ్ అ 7-year-old, రైట్. So the parent called, said, no, we need some counseling. I said okay, and they said the child is talking a lot about the past. ఓకే. తనకి ఏదో గుర్తుంది, అమ్మ నాన్న ఇలా ఉన్నారు, నాకు ఒక అక్క ఉంది, నాకు ఒక అంకుల్ ఉన్నారు, అలా మాట్లాడుతుంది అని చెప్పేసి. సో ఐ సెడ్ వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఓకే, అట్లా మాట్లాడుతుంది, బట్ వాట్ ఈస్ ద ప్రాబ్లం, రైట్? మాకు అట్లా నచ్చటం లేదు. గాడ్. So that is where the problem starts. So I had to really explain to them. And నేను always I give this example, and I think as an organization all our co-founders think we get married when we are older. It's almost like adopting another person because we don't know anything about the other person. So when we can adjust with an adult person, మనం ఎందుకు we are not able to adjust with the child. See, the adult person also past ఉంది, మీకు వాళ్ళ అమ్మ నాన్న ఇప్పుడే తెలుసు కానీ మాట్లాడుతూ ఉంటాము. సో అలా ఆలోచించి కొంచెం చేంజ్ ఆఫ్ మైండ్ సెట్ తీసుకొచ్చి పిల్లాడు అవన్నీ వదిలేసి రాలేదు, తన గతంతో పాటు అదే తన జీవితం కదా. మర్చిపోమంటే మీరు ఇంటికి మాట్లాడదు అని అన్నప్పుడు కూడా అదొక ట్రామా అవుతుంది వాళ్ళకి. సో వీ హ్యావ్ టు సెట్ ద గ్రౌండ్. అంటే మేము అంటాము ఓకే మాట్లాడుతున్నారు, బట్ డూ యూ రియలైజ్ తను సేఫ్ స్పేస్ అనుకుని మాట్లాడుతోంది. కరెక్ట్. దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ విన్. ఇట్స్ అ హీలింగ్ కూడా. సో తను అండ్ వి ఆల్సో సే ఒక యాక్చువల్లీ కంటిన్యూస్గా ఒక 1-2 నెలలు మాట్లాడతారు, మళ్ళీ యాక్చువల్లీ ఇది అయిపోతారు, కానీ ఆ పేషెన్స్ ఉండదు పేరెంట్స్కి. సో వీ హ్యావ్ టు హ్యాండ్ హోల్డ్ దెమ్ అని. ఇమీడియట్గా మా పిల్లలుగా అయిపోవాలి. సో ఇమీడియట్ అంటే రమా గారు, నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాను, కానీ ఈ కాలంలో అందరికీ ఒక రెడీమేడ్ బొమ్మ కావాలంటున్నారు. ఇట్స్ నాట్ పాసిబుల్. స్పెషలీ అండ్ ఐఎమ్ వెరీ అప్ ఫ్రంట్. నేను పేరెంట్ బిఫోర్ కౌన్సిలింగ్ వచ్చి ఇదంతా అడిగితే నేను ఐ టెల్ దెమ్ ప్లీజ్ డోంట్ అడాప్ట్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ ఓకే ఇఫ్ యూ డోంట్ అడాప్ట్, బట్ ఆ పిల్లల్ని ఇంట్లో తెచ్చుకుని వాళ్ళని హింసించడం అనేది నేను చెప్తాను. ఆల్ అబౌట్ కిడ్స్ అని ఆలోచిస్తే అప్పుడే అది అవుతుంది. మన గురించి కాదు, మనం ఒక పాపకో జీవితాన్ని ఇవ్వబోతున్నాం అన్నది ఆలోచించాలి తప్ప మన కోసం వాళ్ళని తెచ్చుకుంటున్నాం అన్నప్పుడు ఎవ్రీ టైమ్ ఆ స్టోరీలో మనమే ఉంటాం. ఎస్. సో దట్ ఈస్ ద హోల్ బేసిస్ ఆఫ్ అవర్ వర్క్. చైల్డ్ కమ్స్ ఫస్ట్, అండ్ దట్ ఈస్ వాట్ జేజే యాక్ట్ కూడా అదే అంటుంది, ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్ అని చెప్తారు. కానీ అన్ఫార్చునేట్లీ అది సిస్టంలో లాస్ట్ అయిపోయింది. ద సిడబ్ల్యూసి డస్ నాట్ థింక్ లైక్ దట్, డిసిపియూ డస్ నాట్ థింక్ లైక్ దట్. అన్ఫార్చునేట్లీ పేరెంట్స్ కూడా అలా ఆలోచించటం లేదు. సో దట్ ఈస్ వాట్ వీ మోల్డ్. సో మా దగ్గర వచ్చినప్పుడు అడాప్షన్ ఛాలెంజెస్కి వీ బ్రింగ్ దేర్ అటెన్షన్ అనమాట. మీరు యాజ్ యూ సెడ్ ఇట్ షుడ్ బీ అబౌట్ ద చైల్డ్. సో మీరు లెట్ హర్ టాక్ అబౌట్ ద పాస్ట్. అండ్ చాలా పిల్లలు బికాజ్ షెల్టర్లో దే గ్రో అప్, వాళ్ళకి కొంచెం బిహేవియర్ ఈజ్ డిఫరెంట్. సో యూ హ్యావ్ టు గివ్ దెమ్ టైమ్. సో నేను యాక్చువల్లీ ఐ కాల్ ఇట్ ద 3 P's అనమాట. P యాజ్ ఇన్ లెటర్. పర్సివియరెన్స్ ఉండాలి మీకు టు కంటిన్యూ విత్ ద అడాప్షన్ అండ్ డీల్ విత్ ద చైల్డ్. పేషెన్స్ ఉండాలి, అది లేకపోతే మాత్రం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అండ్ పాసిబిలిటీ చూడాలి దట్ దిస్ చైల్డ్ విల్ గ్రో అప్ టు బీ సంథింగ్ బెటర్. సో అది మన చేతుల్లో ఉంది అది యాజ్ అ పేరెంట్, రైట్? యూ కాంట్ ఎక్స్పెక్ట్ చైల్డ్ని ఎక్స్పెక్ట్ చేయలేము సడన్గా ఓకే అన్ని చేసేయాలి. మరి పెద్దవాళ్ళగా మనకి మీ చేత కానప్పుడు మనకే మనల్ని మేనేజ్ చేసుకోవడం తెలియకపోతే పిల్లల దగ్గర నుంచి ఎట్లా? అంటే చేంజ్ అనేది మీరు ఆలోచించండి. మనం ఇప్పుడు మారటం ఈజీయా, పిల్లలు మారటం ఈజీయా? లెట్స్ సే టింబక్టు అనుకోండి, వాళ్ళు వాళ్ళ భాష మాట్లాడతారు, ఏం భాష మాట్లాడరు, వాళ్ళ కల్చర్స్ డిఫరెంట్, తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారు. మనకు టైం తీసుకుంటాం కదా మనం. ఇన్ఫ్యాక్ట్ మనం వీ కెన్ రన్ అవే అండ్ కమ్ బికాస్ బట్ యాజ్ అ చైల్డ్ వాళ్ళని వీఆర్ డిస్ప్లేసింగ్ దెమ్ అంటాం మేము ఫ్రమ్ ద ఓన్లీ హోమ్ దే నో. అది అంటే మనకి అది లైక్ ఒక షెల్టర్ లాగా అనిపిస్తుంది, కానీ వాళ్ళకి అదే ఇల్లు కదా. సో అది సేఫ్ జోన్గా వాళ్ళు ఫీల్ అవుతున్న చోటు నుంచి మనం తీసుకెళ్ళి మంచి ఇంట్లోనే ఇస్తామేమో, కానీ దానికి అడాప్ట్ అవ్వడానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది. మేము అంటాం 6 months to 1 year పడుతుంది, స్పెషలీ కొంచెం పెద్ద పిల్లలు 7 years మేబీ 6 months. వీ సే ఇఫ్ ద చైల్డ్ ఇస్ 10 to 13 years అయితే యూ హ్యావ్ టు గివ్ ఇట్ 1 year at least minimum, because that age is also like that. They are trying to find అంటే ఐడెంటిటీ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాము, అది వాళ్ళు అప్పుడే వాళ్ళకు కూడా యాజ్ అ చైల్డ్ దే ట్రయింగ్. అండ్ అప్పట్లో మనం తీసుకొచ్చేసాం, వాళ్ళ ఫ్రెండ్స్ని వదిలొచ్చారు, వాళ్ళ స్కూల్ మారుతుంది, అన్నీ ఇక్కడ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు, ఒక భయం ఉంటుంది.
సో ఇక్కడ కల్చర్ వేరే ఉండొచ్చు, ఫుడ్ వేరే ఉండొచ్చు, స్మాల్ థింగ్స్ విచ్ మ్యాటర్. సో వీ కైండ్ ఆఫ్ గైడ్ ద పేరెంట్స్ త్రూ దట్ జర్నీ. We are also developing a curriculum and a training for how do we prepare children. ఓకే. So children ki mostly it is not to, అంటే మేము when we go to these meetings, CWC కానీ DCPU కానీ వాళ్ళని చైల్డ్ కౌన్సిల్ చేశారా అడాప్షన్ గురించి అని అడుగుతాం. చేసాం మేడం, ఫ్యామిలీలో అడ్జస్ట్ అయిపోమని చెప్పామంటారు. సో వీ వాంట్ టు రిమూవ్ దట్ అడ్జస్ట్ అనే వర్డ్, వీ వాంట్ టు రిమూవ్. ద చైల్డ్ షుడ్ నాట్ అడ్జస్ట్ ఎనీవేర్. ద చైల్డ్ అంటే వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళు అలాగే ఉండాలి, రైట్? కానీ వాళ్ళకి తెలియాల్సింది కొంచెం ఉంది. ఫ్యామిలీ ఇలా డైనమిక్స్ ఉంటుంది, ఫ్యామిలీలో అంటే రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. మీరు ఇమీడియట్గా ఫాలో అవ్వక్కర్లేదు, కానీ కొంచెం చూసి నెమ్మదిగా అలవాటు చేసుకోండి. కల్చర్ డిఫరెంట్ ఉండొచ్చు, అది ప్రిపేర్ చేయాలని మా ఇది అన్నమాట. సో దట్ ద చైల్డ్ ఆల్సో ఈజ్ ప్రిపేర్డ్, స్పెషలీ ఫర్ 6 to 16, 17 years. నిజంగా చాలా ముఖ్యమైన సమస్య మీద మీరు పనిచేస్తున్నారండి, మీరు మీ సంస్థ. మా అందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఒక సమస్య ఉంటుందని కూడా మాకు తెలియదు. అంటే అదే చెప్తున్నాం కదా, మేము మా జీవితాలతో ఎంత బిజీగా ఉంటామంటే మీలాంటి వ్యక్తులను కలిసినప్పుడు అప్పుడు అర్థమవుతుంది, ఓకే ఇలాంటి సమస్యలు సమాజంలో ఉన్నాయి, వీటి మీద మనం ఆలోచన కూడా చేయాలి, అట్లీస్ట్ మాట్లాడాలని అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి, అండ్ మీరు చేస్తున్న సేవకు కూడా. అండ్ తప్పకుండా ఈ ఫౌండేషన్ ఏదైతే వేర్ ఆర్ ఇండియాస్ చిల్డ్రన్ అని మీరా గారు అండ్ వాళ్ళ టీం అంతా చేస్తున్నారో, దీంట్లో మనం ఎవరైనా సాయం చేయాలనుకుంటే ఇందాక మీరా గారు చెప్పినట్టు, ఒకటి ఫస్ట్ మనం క్వశ్చన్ చేయటం, మనం ఎక్కడికి వెళ్తున్నామో అక్కడ క్వశ్చన్ చేయటం, అడగటం, అండ్ కొంచెం కాన్షియస్గా పిల్లల వైపు నుంచి ఆలోచించడం, పిల్లల వైపు నుంచి మనం ఏం చేయటం, అండ్ వాళ్ళతో చేతులు కలిపి వాలంటీర్స్గా డెఫినెట్గా చాలామంది అవసరం ఉంటుంది. ఎందుకంటే సమస్య ఎంత పెద్దదో చెప్పారు కాబట్టి, ఎంతమంది ఉన్నా 18 మంది టీం అన్నారు, 18 మంది టీంతో ఇంతది చేస్తున్నారంటే అది డెఫినెట్గా మనందరం మన టైంని వాలంటీర్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఆ ఫౌండేషన్ని ఎలా సపోర్ట్ చేయగలమో చూడొచ్చు. వివరాలన్నీ కూడా కిందన డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, ఈ ఫౌండేషన్ వివరాలన్నీ కూడా తప్పకుండా రీచ్ అవుట్ అవ్వండి. అండ్ అలాగే అడాప్షన్ సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా డెఫినెట్గా ఈ ఫౌండేషన్ని రీచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you so much, Andy, for having me. Thank you so much.